నమస్కారం. ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి ప్రేక్షకులకు స్వాగతం. మనందరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొంతమంది పుస్తకాలు చదువుతారు, కొంతమంది పాటలు వింటారు, కొంతమంది స్టాంప్స్ కలెక్ట్ చేస్తారు. అలాగే కొంతమంది బర్డ్ వాచింగ్ అనే హాబీ చేస్తుంటారు. అయితే ఈ బర్డ్ వాచింగ్ని పర్యావరణ పరిరక్షణకు ఒక అవగాహన కల్పించేలా ఎలా మార్చుకోవాలో అనేది ఈనాటి చర్చా విషయం. ఈ విషయంపై చర్చించడానికి మన స్టూడియోకి వచ్చిన వారు షఫాతుల్లా, ఆనరరీ సెక్రటరీ, బర్డ్ వాచర్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్; డాక్టర్ వాసుదేవరావు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్నిథాలజీ, ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్, ఆచార్య ఎన్జి రంగా, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్; శివాజీ అంగూరు, a student and an avid bird watcher. డాక్టర్ రావు, అసలు బర్డ్ వాచింగ్ అంటే ఏంటి? బర్డ్ వాచింగ్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారు అంటే పక్షి సందర్శన అని అంటారు. అంటే క్షేత్రస్థాయిలో కనుక పక్షుల యొక్క అలవాట్లు, వాటి ఆవాసాలు, అవి ఉండే వాటికి వాళ్ళు చేసే శబ్దాలు, అలాగే వాటి రంగులు, వాటి పరిమాణం యొక్క పరోక్షంగా కంటితో కానీ లేకపోతే దూరంగా ఉన్న వాటిని బైనాక్యులర్స్తో కానీ పరిశీలించడాన్ని బర్డ్ వాచింగ్ అంటారు. దీనికి ముందు యాక్చువల్లీ మనకి పక్షుల గురించి కూడా కొంత మనం తెలుసుకోవటము చాలా ముఖ్యం. పక్షి సంపద ప్రకృతికి వరప్రసాదం. పక్షులు సామాన్యంగా మనకి ప్రకృతికి అందాన్ని, మనుషులకి ఆహ్లాదాన్ని కలగజేస్తాయి. పక్షుల్లో ముఖ్యంగా సాంఘీభావం అధికంగా గోచరిస్తుంది కాబట్టి పరిసరాలను పసిగట్టే తెలివి వాటికి ఉండి మనకు అనుగుణంగా సర్దుకుపోయే ఉంటాయి. అందుకని వీటిని సజీవ ప్రకృతి చిహ్నాలని చెప్పి అంటారు. అందువల్ల పక్షులు ఆర్థికంగా లాభాన్ని, శాస్త్రీయంగా ఆసక్తిని, సౌందర్యపరంగా మనకి ఆహ్లాదాన్ని కలగజేస్తాయి. How do we conserve our green cover so that our birds live in their right numbers? This is a dilemma which is facing the entire human mankind all over the world. You see, the land given by nature is finite. There's only that much land available. Yes. This land has to be shared by not only human beings but by birds, animals, insects, all living things. All have a right to live. All have a right to live, even the flora and fauna. Yes. But unfortunately, human beings seems to be usurping this from the birds and other animals, and we are expanding. We are going on expanding. So we are the culprits, so to say. We are the culprits, and when it is going to end, it's difficult to say. Nobody has declared so far that yes, that's enough, we won't have any more factories now, we won't have any more housing now, but that's not happening. So what is the way out? You see, our basic policy should be to live and let live. శివాజీ, 4 ఏళ్ల నుంచి మీరు పక్షుల సందర్శన చేస్తున్నారు. ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ అంటే పట్టణాభివృద్ధి అనేది ఈజ్ డ్రైవింగ్ అవే ద బర్డ్స్. పక్షుల్ని మనము వాటికి ఇల్లు లేకుండా మనం చేస్తున్నామా? ఒక 10 సంవత్సరాల ముందు వరకు సిటీలో ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి. సో అందువల్ల ప్రతి ఇంట్లో ట్రీ కవర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వల్ల స్పేస్ కమర్షియల్ అయిపోయింది కాబట్టి పాట్స్ పెట్టుకుంటున్నాము కానీ చెట్లు అసలు నాటట్లేదు. దానివల్ల మనకు ఇబ్బంది, పక్షులకు ఇబ్బంది. అలా చెట్లు నాటితే కనుక మనకి ప్రయోజనకరంగా ఉంటుంది, పక్షులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు పట్టణాల్లో పార్కులు ఉన్నాయండి. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ బంజారా హిల్స్లో, ఇందిరా పార్క్ గాంధీనగర్ దగ్గర, కొత్తగూడలో బొటానికల్ గార్డెన్స్, వీటిలో పక్షుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే చెట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో పక్షులకి అక్కడ ఆవాసం చాలా బాగుంటుంది. వీటిని మనం పరిరక్షించుకోవాలి. ఈరోజు వాటికి కూడా మన వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. పార్కుల్లో కూడా మనం చాలా చెత్త విపరీతంగా పడేస్తున్నాం. సో ఈ అర్బనైజేషన్ అంటే పట్టణాభివృద్ధితో పాటు వీటిని అన్నిటినీ కూడా మన వంతు బాధ్యత మనం నిర్వర్తించుకోవాలి. స్థానికంగా పెరిగే మొక్కల్ని మనం అభివృద్ధి చేయాలి. అంటే మనం ఎక్కడి నుంచి ఇతర దేశాల నుంచి మొక్కలు తీసుకుని అభివృద్ధి చేయడం మూలంగా ఈ పక్షి సంపదని మనం అట్రాక్ట్ చేయడానికి కుదరదు అన్నమాట. అందుకని స్థానికంగా పెరిగే చెట్లను పెంచితే మనకి చాలా అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు నీటి పక్షులు అంటారు, నీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి మన పర్యావరణకి సూచికల? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మన అడవులు చూసినట్టయితే కనుక వాటిని గ్రీన్ లంగ్స్గా చెప్పబడతాయి. అలాగే ఈ వెట్లాండ్స్ కనుక చూసినట్టయితే వీటిని నీటిని శుద్ధి చేసే కిడ్నీస్ అంటాం. సో మనం కనుక ఈ వెట్లాండ్స్ మన రాష్ట్రంలో చూసినట్టయితే కనుక సుమారు 3718 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. అవే కాకుండా
60 హెక్టార్లు పైబడిన వెట్లాండ్స్ మనకి సుమారు 1500 దాకా ఉన్నాయన్నమాట. ఈ వెట్లాండ్స్, ఇన్ని రకాల వెట్లాండ్స్ అంటే ఇవి కాకుండా మనకి 1 హెక్టార్ 2 హెక్టార్ల వెట్లాండ్స్ చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ పక్షుల్ని ఆవాసాలుగా చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ వెట్లాండ్స్ అంటే ఈ చిత్తనెల్లు అంటారు వెట్లాండ్స్. ఈ వెట్లాండ్స్ యొక్క ఉపయోగాలు చూసినట్టయితే కనుక జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తూ వాటి ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అలాగే ఆక్సిజన్కి ఉత్పత్తి వస్తుంది. అలాగే మనకి పొల్యూషన్స్ని కూడా క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. మడ్డి పదార్థాలను కూడా క్లీన్ చేస్తాయి. పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తాయి. అదే కనుక మనం ఈ హెల్తీ వెట్లాండ్ అని ఎట్లా చెప్పగలమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూడబాతులు కానీ, అలాగే రాజహంసలు అంటే ఫ్లెమింగోస్, అలాగే తెల్లమెడ బాతు అంటే బార్ హెడెడ్ గీసు, అవి కాకుండా ఎక్కడికి వస్తాయండి మనకి ఎగ్జాక్ట్ మనకి పులికాట్లు కూడా వస్తాయి. సో ఈ పక్షులు కనుక ఒక ప్రాంతంలో బాగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రాంతము వాటికి పుష్కలంగా అన్ని రకాలుగా ఆహారము అన్ని దొరుకుతున్నాయి కాబట్టి దాన్ని హెల్దీ ఎన్వైరన్మెంట్ అని చెప్తాం అన్నమాట. Tell us about migratory birds అంటే వలస పక్షులు అంటాం కదా. Tell us about them. So migration of birds is happening all over the world. There are a lot of birds, various varieties of birds who are living in the northern portion like Siberia, Canada, north of Japan, and all these places. They are breeding there, both forest birds as well as water-based birds. Now when the winter comes, all these water bodies get frozen up and snowed over, so there is nothing to eat for these birds. Food available? No food available. The daylight hours are reduced, so these birds fly down south where it is still warm. All over the world, from North America, Canada, they come down to South America, to Africa, and in India, in our country, we also have got lots of migratory birds coming from Central Asia, Siberia, Eastern Europe. They fly thousands of miles, 3,000-4,000 miles, cross the Himalayas and come to the warmer climates, and they spend about 4 months or so feeding here. Then when it thaws, when it becomes warmer in their own countries, they go back. Yes. Then the breed again. The same route that they came, yes, they go back. Yes. And then the cycle repeats. So this way during winter, that is about, you can say, October to February, we get a lot of migratory birds. Can you name some of the migratory birds for my viewers? Yes, mostly they are ducks and geese and what we call waders, who are dependent upon water, like waders like sandpipers, stins, plovers, godwits. So these are water-based birds. Then other forest birds are wagtails, and they come from south of Tibet. Then there are starlings, and they come from Eastern Europe. Can you tell us about any rules of bird watching? అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. ముఖ్యంగా మనం పక్షుల్ని సందర్శన చేయడానికి వెళ్తున్నప్పుడు సాధారణంగా పక్షులు ఉదయం చాలా యాక్టివ్గా ఉంటాయి, చాలా ప్లేఫుల్గా ఉంటాయి. ఎప్పుడైనా మనం పక్షుల్ని సందర్శన చేయడానికి వెళ్ళాలంటే మనం కూడా ఉదయాన్నే లేవాలి, ఉదయం బయలుదేరాలి. పక్షులు చూడాలంటే మనం మన ఇంటి చుట్టూ చూడొచ్చు, పార్కులకు వెళ్ళొచ్చు, సరస్సులకు వెళ్ళొచ్చు, చెరువులకు వెళ్ళొచ్చు, అడవులకు వెళ్ళొచ్చు. అయితే ఉదయం సుమారుగా 5:30-6 o'clock సమయానికి మనం అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత పక్షులు చూడడానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం పక్షులకి సైట్, ఈ చూపు అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. అందుకే మనం ఎప్పుడైనా పక్షులను చూడడానికి వెళ్ళినప్పుడు కామ్గా ఉండాలి. తర్వాత చాలా నెమ్మదిగా వెళ్ళాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. ఇలా పక్షి ఏం చేస్తుంది, ఆ సమయంలో ఆహారం కోసం వెతుకుతుందా, లేదంటే అదే పక్షులతో అక్కడ ఉందా, ఏ చెట్టు మీద ఉంది, ఏం చేస్తుంది, ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం పక్షుల గురించి చాలా తెలుసుకోవచ్చు. ఈ డయాగ్నోస్టిక్ ఫీచర్స్ గురించి చెప్పండి. అంటే పక్షులను చూసినప్పుడు మనం ముఖ్యంగా వాటిని గుర్తించాలి అంటే వాటి రంగు చూస్తాము ముఖ్యంగా, ఎందుకంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. తర్వాత వాటి సైజ్ చూస్తాం. సైజ్ చూసినప్పుడు మనకు ఆ పక్షి గురించి తెలియకపోయినా మనకి తెలిసిన పక్షి సైజుతో కంపేర్ చేసుకొని తర్వాత వెనక్కి వచ్చినప్పుడు బుక్స్ నుంచి రిఫర్ చేసుకొని ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముక్కు కూడా ఒక డయాగ్నోస్టిక్ ఫీచరా? చాలా ఇంపార్టెంట్ అండి. పక్షుల్లో ముఖ్యంగా వాటిని గుర్తించాలంటే ముక్కు డయాగ్నోస్టిక్ ఫీచర్. తర్వాత వాటి సాంగ్స్ని కూడా మనం గుర్తుపట్టగలిగితే, వినగలిగి గుర్తుంచుకోగలిగితే ఇంకా మంచిది. బర్డ్ కాల్స్ అంటారు. మన ఈ ముక్కు అన్నారు కదా మీరు, ముక్కును అంటే పక్షుల్లో ముక్కును బట్టి వాటి యొక్క ఆహార అలవాట్లు చెప్పగలిగింది అన్నమాట. ఎగ్జాక్ట్లీ.
అది అంటే చేపలు తినే వాటివి సూదిగా పొడవుగా ఉంటాయి, గింజలు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తినే వాటి ఇట్లా వంకరగా ఉంటాయి, అంటే మీట్ ఈటర్స్ కి షార్ప్ బ్రీక్ ఉంటుంది. సో ఈ విధంగా కేటగరైజ్ చేయడం అంటే ఫ్రూగివోరస్ బర్డ్స్ అని, గ్రైనివోరస్ బర్డ్స్ అని, కార్నివోరస్ బర్డ్స్ అని, పురుగులు తినేవి, పళ్ళు తినేవి, ఈ విధంగా కేటగరైజ్ చేశారు అనమాట. హౌ ఫ్యాసినేటింగ్ ఇట్ ఆల్ ఇస్ రియల్లీ. పర్యావరణం పరిరక్షించుకోవడానికి ఈ బర్డ్ వాచింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? మనం పక్షుల్ని సందర్శించడానికి ప్రకృతికి చాలా దగ్గరగా వెళ్తామండి. పక్షుల్ని చూసినప్పుడు మనం ఏంటంటే రకరకాల ప్రదేశాలకు వెళ్తాం, అడవులకు వెళ్తాం, సరస్సులకు వెళ్తాం, చెరువులకు వెళ్తాం, గడ్డి భూముల దగ్గరికి వెళ్తాం, బర్డ్ హ్యాబిటాట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాం. దీనివల్ల ఏమవుతుందంటే పక్షుల గురించి తెలుసుకోవడమే కాకుండా దాని యొక్క అక్కడ పరిసరాలు, సో ఇవన్నీ గురించి మనకు ఒక అవగాహన పెరుగుతుంది. తర్వాత వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. వీటన్నిటి వల్ల ఈ హ్యాబిటేట్స్ అన్నీ మనం చేసే పనుల వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, దానివల్ల పక్షులకి ఏమి ఇబ్బంది కలుగుతుంది, ఈ హ్యాబిటేట్స్ అన్నీ మనిషి మనుగడకి కూడా ఎంత అవసరం అన్న విషయాలు మనకు చాలా బాగా తెలుస్తాయి. ఒక ఇండివిజువల్గా నేనేం చేయగలను, నేనేం చేయాలి అన్న విషయాలు బాగా తెలుస్తాయి. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి కానీ ఈ విషయాలన్నీ నేర్పిస్తే కనుక రేపు భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్గా పైకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఈరోజు ఈ డిస్ట్రక్షన్ అంటే ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళు ఈ బర్డ్ వాచింగ్ చేస్తూ నేర్చుకోవచ్చు. చిన్నప్పుడే ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సో న్యాచురల్గా వాళ్ళు తెలుసుకుంటారు. మన రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ ఎంత? ఎందుకంటే ఫారెస్ట్ కవర్ ఉంటేనే పక్షులు వస్తాయి. అవును. సో మన రాష్ట్రంలో చూసినట్టయితే కనుక సుమారు 63,812 చదరపు కిలోమీటర్లు మనకి ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. వాటిల్లో మళ్ళీ మనం చూసినట్టే కనుక 12,580 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా అభయారణ్యాలుగా వాటిని తీశారన్నమాట. ఈ అభయారణ్యాలు చూసినట్టయితే కనుక కోస్టల్ ప్లెయిన్స్లో 6, తర్వాత ఈస్టర్న్ ఘాట్స్లో 8, డెక్కన్ రీజియన్లో ఒక 12గా విధించారు. పక్షుల పరంగా మనం చూసినట్టయితే కనుక కోస్టల్ ప్లెయిన్స్లో కనుక చూసినట్టయితే నీలపట్టు, అలాగే పులికాటు, కొల్లేరు, కృష్ణ, ఈ పక్షులు ఎక్కువగా పక్షులు కనిపిస్తాయి అన్నమాట. అదే ఈస్టర్న్ ఘాట్స్లో చూసినట్టయితే కనుక శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్స్క్లూజివ్గా ఒక పక్షి అంతరించిపోయింది, కలిమికోడి అనేది, మళ్ళీ రీడిస్కవరీ చేయడం మూలంగా ఎక్స్క్లూజివ్గా ఆ పక్షిని సంరక్షించడానికి ఈ వైల్డ్ లైఫ్ అభయారణ్యము చేయటం అనేది అన్నమాట. అలాగే రోళ్లపాడులో చూసినట్టయితే కనుక 2 ముఖ్యమైన పక్షులు, గడ్డి మీద ఆధారపడిన పక్షులు, అవి బట్టమేక పిట్ట అంటాం, ఇంగ్లీష్లో బస్టర్డ్ అంటారు, అలాగే లెస్సల్ ఫ్లోరికిన్, నేల నెమలి అంటారు. ఈ 2 పక్షుల సంరక్షణ గురించి ఆ ప్రాంతంలో ఈ 2 అభయారణ్యాలు రావటం జరిగింది. అలాగే దక్కన్ పీఠభూమిలో కనుక చూసినట్టయితే కనుక మనకి మంజీరా రిజర్వాయరు, అక్కడ పూర్తిగా వాటర్ బర్డ్స్ గురించి పెట్టారు. అలాగే ప్రాణహిత, శివారము, అలాగే ఈ పక్షులు వీటన్నింటినీ కూడా పక్షుల సంరక్షణకు పెట్టారు. పోచారం కూడా ఒక మించిది. ఇవే కాకుండా మిగతా అభయారణ్యంలో కూడా మనకి చాలా రకాల పక్షులు ఉన్నాయి. సుమారుగా మన రాష్ట్రంలో ఇంతవరకు కూడా 450 రకాల పక్షులు గుర్తించడమైనవి. అదే మన దేశంలో చూసినట్టయితే కనుక మనకి 1225 రకాల పక్షులు గుర్తించడం అనేది. అబౌట్ బర్డ్ వాచర్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and what kind of social activity does it do for conservation of bird life? BSAP, as we are popularly known as. I am involved with this since 10 years only, and we do lot of social service, you can say. Number one is that we want to popularize bird watching. In England, for instance, Royal Society for Preservation of Birds, RSPB, has got 1.2 million members. Every 5th American is a bird watcher. So here we want to go the young people, college going, school going kids to be introduced to bird watching. Plus we do a lot of surveys. Last year we did about 15 different places where we counted the birds, not only species but the number of birds. So this is one of the main things that we do. Apart from, it's not just bird watching for the sake of it. This ultimately results in some indirect way of preservation of environment. మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు చెప్పినందుకు మీ ముగ్గురికి మా ధన్యవాదాలు. వాట్ వీ అండర్స్టాండ్ అట్ ది ఎండ్ ఇస్, మన పర్యావరణాన్ని మనం రక్షించుకోకపోతే మన పక్షుల్ని మనం రక్షించుకోలేము.